ఏపీలో గడిచిన 5 ఏళ్లలో జగన్ సర్కార్ చేసింది ఘోరంతా. ప్రచారం కొన్నంత అన్న చందంగా వ్యవహరించింది. తాజాగా నిరుపేదలకు చంద్రబాబు సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 100 రోజుల్లో 1.25 లక్షలు, ఏడాదిలో 8.25 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చింది. ఇళ్ల నిర్మాణానికి జగన్ హయాంలో ఇచ్చిన దానికి రెట్టింపు ఇవ్వాలని నిర్ణయించారు. ఇకపై గృహ నిర్మాణానికి 4 లక్షల రూపాయలు లబ్ధిదారులకు అందనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున నిరుపేదలకు కేటాయించాలని నిశ్చయించారు. జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్లలో చెల్లింపులు చేయలేదు. ఆ ఇళ్ల బాధితులకు వెంటనే చెల్లింపులు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కొత్త లబ్ధిదారులందరికీ ఈ పెంపు నిబంధనలు వర్తిస్తాయి. గత జగన్ ప్రభుత్వం ఇచ్చింది గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో 1 సెంటు స్థలమే. ఇచ్చిన స్థలాలు కూడా ఊరికి విసిరేసినట్టుగా చెరువుల్లో, నిషేధిత ప్రాంతాల్లో ఉండేవి. భూసేకరణ, కేటాయింపుల అవకతవకలు కూడా జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. 2029 నాటికి నిరుపేదలందరికీ ఇళ్లు నిర్మించడమే లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. 100 రోజుల్లో 1.25 లక్షల గృహాలు, ఏడాదిలో 8.25 లక్షలు కట్టడమే లక్ష్యమని చంద్రబాబు ప్రకటించారు. మధ్యతరగతి ప్రజలకు, జర్నలిస్టులకు తక్కువ ధరలకు ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇళ్లు నిర్మించుకొని బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న ఆ బాధితులందరికీ తక్షణమే చెల్లింపులు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్లోని సంజీవరెడ్డి నగర్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో కేంద్ర పథకాల ఆసరాతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు, జర్నలిస్టులకు సరసమైన ధరలకి ఇళ్లు నిర్మించాలని నిర్దేశించారు. దీనికి తగినట్లుగా త్వరలోనే సర్వే నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. కేంద్రం నుంచి కొత్త మార్గదర్శకాలు వచ్చాక ఇళ్ల పథకాలు ప్రారంభిస్తామన్నారు మంత్రి పార్థసారథి. ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపే లేఅవుట్లు, వేయని భూముల్లో ఇళ్ల స్థలాలు పొందని పేదలకు కూడా 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వనున్నారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలిచ్చి మౌలిక సదుపాయాలను కల్పించాలని, లేఅవుట్లలో కూడా మౌలిక వసతులు కల్పించాలని సీఎం ఆదేశించారని మంత్రి చెప్పారు. 2014-19 మధ్య కాలంలో యూనిట్ ఖరీదు 2.5 లక్షలతో పాటు ఎస్సీ, ఎస్టీలకు అదనంగా 50,000 రూపాయల నుంచి 1 లక్ష వరకు లబ్ధి చేకూరింది. కేంద్ర బడ్జెట్లో 4 లక్షల రూపాయల యూనిట్ వ్యయంతో ఇళ్లను వచ్చే ఏడాది మార్చి నుంచి మంజూరు చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారిని గుర్తించి లబ్ధి చేకూర్చేందుకు త్వరలో సర్వే చేపడుతున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం సాయంతో చేపట్టిన గృహాల్లో ఇంకా 8 లక్షల గృహాల నిర్మాణం పురోగతిలో ఉంది. వాటిని కూడా పూర్తి చేస్తామన్నారు మంత్రి పార్థసారథి. వీటితో పాటు అమరావతి తదితర ప్రాంతాల్లో ఇళ్లు మంజూరై కోర్టు కేసుల్లో ఉండి ఇళ్లు నిర్మించుకోవడానికి అవకాశం లేని చోట లబ్ధిదారులకు కొత్త పథకంలో అవకాశం ఇవ్వనున్నారు. తక్కువ ఖర్చుతో అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు.